రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఫ్రీ బస్సు జర్నీతో మహిళల ఆమ్దాని పెరిగింది. ఇంతకు ముందు కంటే వర్కింగ్ ఉమెన్ ఆదాయం యావరేజ్గా నెలకు 3,000 నుంచి 5,000 వరకు పెరిగింది. డిసెంబర్ 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఫ్రీ బస్సు జర్నీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ టికెట్ కావడంతో ప్రయాణాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు మహిళలు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన మొదటి 2 నెలల్లో మహిళలు ఎక్కువగా ప్రయాణాలు చేశారు. దీంతో విపరీతమైన రద్దీ నెలకొంది. పరిమితికి మించిన ఆక్యుపెన్సీతో బస్సులు నడిచాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రయాణాలు తగ్గాయి. రోజువారీగా పనులకు వెళ్లే మహిళలు మాత్రం రెగ్యులర్ గా ఫ్రీ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో అన్ని ప్రాంతాల నుంచి ఫ్రీ బస్ జర్నీ చేస్తున్న వర్కింగ్ విమెన్స్ నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా వారి ఆదాయం పెరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వ స్టడీలో వెల్లడైంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. ఉచిత బస్సు ప్రయాణంతో కేవలం టికెట్ డబ్బులే కాకుండా మహిళలకు ఇతర ఖర్చులు కూడా మిగిలినట్లు ప్రభుత్వ స్టడీలో వెల్లడైంది. కొంతమంది వర్కింగ్ విమెన్స్ రోజు ప్రయాణం బదులు పట్టణ ప్రాంతాల్లో ఇండ్లు రెంట్కు తీసుకుని వర్క్ చేసేవాళ్లు. ఇంటి కిరాయి కోసం 5,000 నుంచి 8,000 వరకు నెల నెల కట్టాల్సి వచ్చేది. ఉంటున్న ఇంటి దగ్గర పనికి వెళ్లాలంటే బస్సు, ప్రైవేటు వాహనాల్లో వెళ్లినా ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఫ్రీ జర్నీతో 100 కిలోమీటర్ల పరిధిలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు రోజువారీగా మహిళలు అప్ అండ్ డౌన్ చేస్తూ వర్క్ చేసుకుంటున్నారు. ఫ్రీ బస్సు పథకం అమలు కాకముందు రోజుకు యావరేజ్ గా జర్నీకి 50 రూపాయల నుంచి 120 రూపాయల వరకు ఖర్చు చేసేవారు. ఎక్స్ప్రెస్ బస్ అయితే మరింత ఎక్కువ ఛార్జ్. దీంతో చేస్తున్న పనికి వస్తున్న ఆదాయంలో 30% పైనే ట్రావెలింగ్ కు ఖర్చు పెట్టినట్లు తేలింది. ఇప్పుడు ఈ ఖర్చులన్నీ వర్కింగ్ విమెన్స్ కు మిగిలాయి. గతంలో సిటీలో బస్ పాసులు, బస్సు ఛార్జీలకు మహిళలకు ఒక్కొక్కరు యావరేజ్ గా 1,500 వరకు ఖర్చు చేసేవారు. దీంతో రాష్ట్రంలో ఫ్రీ జర్నీతో మహిళల సేవింగ్స్ కూడా పెరిగాయి. సేవ్ అయిన డబ్బులను కుటుంబ అవసరాలకు, పిల్లల చదువుకు వాడుతున్నామని చెప్పారు మహిళలు. ఫ్రీ బస్ జర్నీ ఎఫెక్ట్ తో పనిచేసే మహిళల సంఖ్య కూడా పెరిగింది. ఇంతకుముందు ఏదైనా పని చేసుకోవాలంటే వచ్చే జీతంలో ఎక్కువ ఛార్జీలకే ఖర్చు అయ్యేది. దీంతో మహిళలు అవకాశమున్నా ఉద్యోగాలు మానుకున్నట్లు ప్రభుత్వ స్టడీలో తేలింది. ఇప్పుడు ఫ్రీ బస్ జర్నీ సౌకర్యంతో చాలా మంది తిరిగి పనిలో చేరినట్లు వెల్లడైంది. ప్రధానంగా సిటీ చుట్టుపక్కల నుంచి హైదరాబాద్ కు వచ్చి ఏదో ఒక పని చేసుకుని వెళ్లేవారు ఎక్కువ అవుతున్నారు. ఇటు జనగామ, తూప్రాన్ నుంచి సంగారెడ్డి, జడ్చర్ల ప్రాంతాల నుంచి సిటీకి వచ్చి ఏదో ఒక పని చేసుకుని వెళ్లడం, రోజువారీగా ఉద్యోగం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మహిళలు.